హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రస్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలి. ఏంటి ఇలా వచ్చా అనుకుంటున్నారా? బిగ్ బాస్ రివ్యూ ఇద్దామని వచ్చా. నామినేషన్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాను, ఎందుకంటే నేను బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్ అనమాట. సో అందుకని నేను ఎందుకు ఇవ్వకూడదని వచ్చా. ఇంకోటి చెప్తున్నాను, నేను ఎవ్వరికి ఫ్యాన్ కాదండి, నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. అక్కడ ఉన్నవి ఏవి కరెక్ట్ కాదనిపించిందో నేను అదే చెప్తున్నా. ఇంకొకటి వేరే వాళ్ళని చూసి ఫాలో అది చెప్పట్లేదు ముందుగానే. ఫస్ట్ మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గివ్ మీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా? ఇంకా విషయం సోది లేకుండా మ్యాటర్లోకి వచ్చేస్తే, మ్యాటర్ ఏంటంటే ఈరోజు నామినేషన్స్ అయితే వేడివేడిగా ఉన్నాయి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి నేను, అంటే లైవ్ ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. శ్రీజది కంటిన్యూ అవుతుంది ఈ టైంలో. మీరు టైం చూసుకోవచ్చు. నేను శ్రీజది ఆఫ్ చేసి మరీ వచ్చాను. తమ్ము శ్రీజ వచ్చింది. రీఎంట్రీ ఫిక్స్ అని అంటున్నారు, కానీ ఫిక్స్ ఉండాలండి. ఎందుకంటే మాధురి ఉంది కదా, మాధురి గారు ఇట్లా చూసారండి నామినేషన్ ఎలా చేస్తామని. శ్రీజ కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది. అసలు ఇమానియల్ని సేఫ్ గేమ్ అని అంటున్నారు, కానీ తనుజ అది కూడా సేఫ్ గేమేనండి. ఒకవేళ తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అవ్వద్దు, ఉన్నదే చెప్తున్నా. ఎందుకంటే అరిచేసి నాకు ఇది నేను హైపర్ అయిపోతా అది ఇది అని అంటే కరెక్ట్ అవ్వదు కదా ఏదైనా. శ్రీజ చెప్పిన పాయింట్స్ అయితే యాజ్ కరెక్ట్ ఉన్నాయి. మొన్నటి నుంచి నా మనసులో ఉన్న క్వశ్చన్ కూడా అదే. రమ్యను ఒక్కదాన్ని నామినేట్ చేసింది, మాధురి గారిని చేయలేదు. వచ్చింది నుంచి రాజా అని బాండ్స్ పెట్టుకుందని. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు రమ్య మాధురి గారు ఇద్దరు ఒకేసారి వచ్చారు. రమ్య వచ్చిన తర్వాతే మాధురి గారు వచ్చారు. ఆవిడ ఎంత చూడటానికి గంభీరంగా ఉన్నా కానీ, ఎంత గంభీరంగా మాట్లాడినా ఫస్ట్ అసలు టార్గెట్ చేసిందే తనుజాని. ఏం మాట అన్నారు అందరికీ అది ఆ మాట తెలిసిందే. కానీ వీడియో చూసిన తర్వాత కూడా రమ్యని వెళ్ళి టూ మచ్ పాయింట్స్ వేశారు, కానీ ఈవిడ వెళ్ళి పోయట్లేదు అని పాయింట్స్ వేయలే. మీరు చూసినట్లయితే ఆ రోజు కూడా వీడియో చూడకముందు మాధురి గారు వచ్చినప్పుడు, మాధురి గారితో గొడవైనప్పుడు కూడా మీరు లైవ్ చూసుంటే కనుక నైట్ 11:30 ఆ టైంలో కూడా వెళ్ళి రాజా అనుకుంటూ, అప్పటికి భరణి గారు ఉన్నారు, వెళ్ళి రాజా అనుకుంటూ కూడా ఆమెను హగ్ చేసుకొని గుడ్ నైట్ అని పక్కన పడుకోవటం కూడా ఉన్నది తనుజ గారు. తర్వాత వీడియో చూశారు, వీడియో చూసాక కూడా రియాక్ట్ అవ్వలేదు. ఓన్లీ రమ్య ఒక్కదానికే. రమ్య ఓకే అన్నది నేను ఒప్పుకుంటా, కానీ రమ్యతో పాటు మాధురి కూడా ఉన్నారనమాట. శ్రీజదమ్మ మాత్రం కరెక్ట్ పాయింట్ అందండి. నాకు ఇది మాత్రం బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే శ్రీజ రావాలని నేను కూడా హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను లోపలికి. ఐ థింక్ వచ్చిందని అంటున్నారు, రీఎంట్రీ అయితే జరిగింది. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్కి నెక్స్ట్ కళ్యాణ్కి ఇచ్చేసింది. అందరూ బయట అనుకుంటున్నారు కళ్యాణ్కి ఎందుకు పడిచింది, కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు కదా అందరు ఆల్రెడీ, కళ్యాణ్కి ఎందుకు బ్యాక్ స్టాప్ వేసింది అనుకున్నారు. కానీ కరెక్ట్గా అడగాల్సిన పాయింట్స్ అడిగింది కళ్యాణ్. ఏమని ఫస్ట్ అన్నది రమ్య, నెక్స్ట్ మాధురి గారు, ఇంకొకటి వచ్చింది తనూజ టాపిక్ వచ్చింది. ఫస్ట్ ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే ఫోర్త్ పాయింట్ తన మీదే వచ్చింది, కళ్యాణ్ మీద. ఏది జస్ట్ ఇట్లా చేసినది మాత్రం తప్పు కాదు కదా. అది మ్యాక్సిమం వీడియో చూసి వాళ్ళందరికీ అర్థమవుతుంది. అది తప్పు కదా. అవన్నీ చూసి కూడా అడగలేదు. సేమ్ నాకున్న పాయింట్సే శ్రీజదమ్ము అడిగింది. ఈరోజు నామినేషన్లో శ్రీజదమ్ము అంటే నేను ఇప్పటివరకు చూసిన వాటిలో పార్ట్ 2 కూడా పెడతాను. అది చూసిన తర్వాత రివ్యూ చెప్తా. ఫస్ట్ అయితే శ్రీజదమ్ముది కేక్ అండి, కేక నామినేషన్స్ అనమాట. సూపర్ ఉందన్నమాట. నెక్స్ట్ శ్రీజదమ్ము తర్వాత మంతే బ్యాక్ నుంచి వస్తాను, బ్యాక్వర్డ్ వస్తున్నాను నేను. ఫ్లోరా గారు వచ్చారు. ఫ్లోరా గారు వచ్చి రీతుని పవన్ని బాండ్స్ గురించి అన్నారు. రీతు పవన్ బాండ్ ఎట్లున్నా, పవన్ కొంచెం షెల్ఫిష్గా ఉన్నా, రీతు పవన్ బాండ్ బాగానే ఉందండి. రీతు అయితే 100కి ఒక 80% నమ్మకంగా ట్రస్ట్గానే ఉంటుంది. గేమ్ వచ్చినప్పుడు గేమ్ కోసం ఏదైనా చేయొచ్చు. నాకు ఆ పాయింట్ అయితే వ్యాలిడ్ అనిపించలేదు అనమాట. రీతుది పవన్ది వ్యాలిడ్ అనిపించలేదు. ఇద్దరు టఫ్గానే ఆడుతున్నారు. ఫ్లోరా గారు ఇచ్చింది. ఇంకొకటి మన ఈయన సుమన్ గారు వచ్చి సంజన కేసిన విషయంలో సంజనది గుడ్, టూ మచ్ గుడ్, కానీ అంత హైపర్ వేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. ఒక డస్ట్బిన్ తీసింది, అవంతా చేసింది. క్యాప్టెన్ విషయంలో హట్ అయి ఉంటారు, కానీ అంత హైపర్ అవ్వాల్సిందే. సుమన్ గారికి ఏంటంటే నేను కరెక్ట్గా మాట్లాడానా, ఓకే నేను తర్వాత కరెక్ట్గా మాట్లాడానా అన్న కాన్సెప్ట్లో వేసారేమో అనిపించింది. ఎందుకంటే నిన్న మీరు సంజనని చూసినట్లయితే లైవ్ ఈవెన్ షో అయిపోయాక కూడా అది మీకు బ్లాక్ జాకెట్ వేసుకున్నాక మాట్లాడకూడదని జిప్ వేసుకున్న తర్వాత కూడా తన యాక్షన్స్ అంటే ఒక్కటికి కూడా మిస్ అవ్వకుండా ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. అందరితో మాట్లాడకపోయినా కానీ ఫన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఒకవేళ సంజన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇప్పటి నుంచో ఓట్స్ వేసుకోండి సంజన గారికి. ఎందుకంటే సుమన్ వేసిన దాంట్లో ఒక 50% పాయింట్ ఉంది, కానీ రిమైనింగ్ 50% అయితే పాయింట్ లేదు. ఆయన నామినేషన్లో ఉన్న సేమ్ అలానే రియాక్ట్ అవుతారు, ఎవరున్నా కానీ అలానే రియాక్ట్ అవుతారు. శ్రీజదమ్ముది అయిపోయింది, ఫ్లోరాది అయిపోయింది. నెక్స్ట్ మధ్యలో మిడిల్లో ఉన్న లాస్ట్లో మాట్లాడతా. అస్సలు వీళ్ళందరికంటే కూడా తుప్పా శ్రీజన్తో వేసింది అయితే ప్రియ. ఎందుకు తుప్పాస్ రీజన్ అంటున్నానంటే
నామినేషన్ వెళ్ళింది, అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింది, శివాజీ గారితో ఇంటర్వ్యూ ఇచ్చింది. అక్కడ తనకు జరిగింది ఏంటో తెలిసింది. మళ్ళీ వీళ్ళందరికీ మళ్ళీ అన్నీ కాదన్నట్టు మళ్ళీ వెళ్ళే ముందు ఒక పాయింట్ ఇస్తుంది అందరికీ, మీరు రీగ్రెట్ అవుతారు వెళ్ళిన తర్వాత అని. ఎందుకు రీగ్రెట్ అవుతారు అంటే వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్లో ఇంకా ఓకే ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలన్న ఆలోచన వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకుని నేను ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని ఆపేస్తారు అని ఒక పుల్ల అయితే వేసింది. కానీ అందులో అయితే వాస్తవం లేదు. ఇంకొకటి ఇమ్ముది సంజన బాండ్ గురించి చెప్పింది. ఇమ్ముది సంజన బాండ్ ఇమ్ము ఫన్ చేసినప్పుడు మాత్రమే సంజన గారితో కలిపి చేస్తున్నాడు, మిగతా గేమ్స్ అప్పుడు కానీ ఎక్కడ ఆడలేదని నాకు అనిపించింది. ఇంకొకటి మొన్న ఆడిన గేమ్లో కూడా నేను లైవ్లో కూడా చూస్తున్నాను, లైవ్లో కూడా కింద కామెంట్స్ వస్తున్నాయి, సేఫ్ గేమరే సేఫ్గానే ఆడుతున్నాడు గేమ్, కొన్ని రోజులు సేఫ్గా ఆడాలని నేను కూడా అనుకుంటున్నా. జెన్యూన్గా ఆడాలి, జెన్యూన్గా ఆడిన వాళ్ళకి అక్కడ ఏమీ లేదు. సేఫ్గా ఆడకుండా ఉన్నట్లు ఆడితే ఎట్లుంటుందో పోతుందో తెలియదు కదా. ఏమో మధ్యలోకి వచ్చిన తర్వాత గేమ్ చేంజ్ అవ్వచ్చు కదా. ఇమ్ముది వాళ్ళిద్దరు బాండ్ కూడా బాగుంది. ప్రియాదైతే తుప్పాస్ రీజన్ అండి, అసలు వేసిన పాయింటే ఇది. ఏది బాండ్స్ గురించి వేసిన, అసలు నిజం చెప్పాలంటే భరణి గారు ఎలిమినేట్ అయ్యింది బాండ్ గురించే, కానీ తనూజ కాదు ఇక్కడ, దివ్య వచ్చిన తర్వాతే. దివ్య రాకముందు తనూజాది ఇమ్ముది భరణి గారి రిలేషన్ బాగుండేది. తనూజ వెళ్ళి వాళ్ళ డాడీకి నానా అని చెప్పినా ఈయన దాన్ని ఫన్ వేలో తీసుకెళ్ళినా కానీ వాళ్ళ వీడియోస్ కొంచెం షార్ట్ వీడియోస్ లాగా ఏదైనా బయటికి ఇన్స్టాలో కానీ అట్లా కానీ బయటకు వచ్చినప్పుడు 1-2 సార్లు ఎంటర్టైన్మెంట్ జనాలు కోరుకున్నారు. ఈవెన్ ఇప్పుడు దివ్య వచ్చిన తర్వాత అది మిస్ అయింది. దివ్య వచ్చిన తర్వాత ఏం లేదు, అన్న అంటూ తనూజకి ఇమ్ముకి భరణి గారికి గ్యాప్ పెరగటం వల్ల అది కాస్త ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వేరే ఆలోచనలు వచ్చినాయి తప్ప అసలు గేమ్ పాడింది దివ్య వచ్చిన తర్వాత. భరణి గారు గేమ్ పాడింది మాత్రం దివ్య అనే మనిషి వచ్చిన తర్వాత భరణి గారిది అయితే గేమ్ పాడింది. అది 100కి 100% వాస్తవం, తనూజ వల్ల కాదు. అదేంటంటే నేను తనూజ ఫ్యాన్ కాదు, ఇమ్ము ఫ్యాన్ కాదు, సంజన ఫ్యాన్ కాదు, ఎవరి ఫ్యాన్ కాదు, అక్కడ ఉన్న మొత్తం పాయింట్స్ అన్నీ చెప్తున్నా. ఎందుకంటే దివ్య రాకముందు వాళ్ళ బాండ్ బాగానే ఉంది, నాన్నని పిలిచిన బాగానే ఉంది, గేమ్ విషయంలో బాగానే ఉంది. మెయిన్ బిగ్ బాస్ ఏం కోరుకుంటుందండి, బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎంటర్టైన్మెంట్, నవ్వి బుగ్గలు ఇట్లా అవ్వాలి, ఫైటింగే కాదు. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫైటింగ్ కోరుకుంటారు, కానీ మిగతా వాళ్ళు ఏం కోరుకుంటారు, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. ఆ ఎంటర్టైన్మెంట్ విషయంలో సంజన బాగానే ఇచ్చింది, ఇమ్ము బాగానే ఇచ్చాడు. భరణి గారు మధ్యలో తనూజ ఉండటం వల్ల భరణి గారు ఇమ్ము ఉండటం వల్ల తనూజ ఉండటం వల్ల ఈ ముగ్గురు కాంబినేషన్లో హిట్ అయింది. ఈవెన్ మధ్యలో కూడా నేనున్నా నా కొడుకు అని వచ్చి వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ మిక్స్ అయ్యి సూపర్గా నచ్చింది ఎపిసోడ్. ఈ మధ్యలో వచ్చిన తర్వాత మాధురి గారు ఇంకా వీడిగా మన ఇంకొకటి ఉన్నాడు కదా, ఆయనకు అసలే తెలుగు అర్థం కాదు, ఆయన ఒకటి చెప్తే 2 విధాలు అర్థం చేసుకుంటాడు. ఇక్కడ కళ్యాణ్ కూడా సేఫ్ గేమ్ ఆడాడు, నేను కాదనట్లే. కళ్యాణ్ అడగాల్సిన పాయింట్స్ అడగాల్సిన వాళ్ళని అడగలేదు. సంజన లాస్ట్ వీక్ వేసిన నామినేషన్ కూడా తుప్పాస్ నామినేషను. నెక్స్ట్ అన్నీ మీకు అర్థమైంది కదా. దమ్ముది ఓకే, దమ్ము రీజన్ అయితే వ్యాలిడ్ అండి. శ్రీజ దమ్ము వచ్చిన తర్వాత ఫైర్ అయితే వచ్చిందని నేనైతే ఫిక్స్ అయ్యి, మాధురిగా చూసిన చూపులో ఒకవేళ నువ్వు వస్తే నీ తర్వాత ప్రతాప్ నేను చూసుకున్నా ఒక ఫైర్ మూమెంట్ వచ్చినట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ ఈయన వచ్చారండో, మనీష్ మర్యాద గారు వచ్చారు. ఆయన వచ్చి సైలెంట్గా ఉంచున్నారు, 2-3 పాయింట్లు వేశారు. ఆయనది కూడా ఫస్ట్ ఓకే వేసింది, ఓకే ఫస్ట్ ఓకే అన్నట్లుంది. నెక్స్ట్ ఇమ్ము వేసినప్పుడు ఇమ్ముకి తనూజకి వేసినప్పుడు మాత్రం సూపర్ ఆర్గ్యుమెంట్ అండి. ఇమ్ము 50% కరెక్ట్గానే ఉన్నాడు. తనూజ మిస్టేక్ ఏంటంటే ఒక మాట అనేస్తుంది, నెక్స్ట్ ఆ మాట మర్చిపోతుంది. నేను అన్నానా అని ఆ వాయిస్ని కొంచెం హై రేంజ్ చేసేసి నేను అనలేదని ప్రూవ్ చేసుకుంటుంది. ఇదంతా నేను లైవ్ 24 hours లైవ్ చూస్తా కాబట్టి, మిస్ అవ్వకుండా చూస్తా కాబట్టి నేను తనూజది కూడా తప్పు ఉందని చెప్పాను. కానీ ఈరోజు మొత్తం టోటల్ ఎపిసోడ్లో ఎవరిది వ్యాలిడ్ అంటే శ్రీజ దమ్ము. అసలు నామినేషన్లో పవర్ ఉంది కూడా శ్రీజ దమ్ముకు మాత్రం చాలా చాలా మంచిగా చెప్పారు, నచ్చుతుంది. రీఎంట్రీ వచ్చాక గేమ్ ఎలా ఆడుతుందో చూడాలని అనుకున్నా. మీరు నిజంగా బిగ్ బాస్ చూసేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే నిజమైన విన్నర్స్కి మాత్రమే ఓట్లు వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ పార్ట్ 2తో మీ ముందుకైతే వచ్చేస్తాను.